హానోకు గారికి చెప్పాడు, ఇదిగో నీకు బిడ్డ పుట్టాడు, మెతుషెల అని పేరు పెట్టావు, భయంకరమైన జలప్రలయము నీ కుమారుడు మరణానంతరం వస్తుంది అని చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు అతనిని గద్దించాడో, దేవుడు ఎప్పుడైతే మాట్లాడిన వెంటనే తనను తాను సరిచేసుకున్నాడు. దేవునికి ఇష్టడుగా బ్రతకడానికి ప్రయత్నించాడు ప్రియులారా. అందుకే దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అక్కడ హెబ్రీ 11:5 హానోకు గారు దేవునికి ఇష్టడుగా ఉన్నాడంటే ఎంత గొప్పగా బ్రతికాడో. 300 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఈరోజు సేవకులకు ఇష్టలుగా బ్రతకాలంటే చాలా కష్టం. దేవునికి ఇష్టడుగా బ్రతికాడంటే ఎంత గొప్పగా బ్రతికాడు. హానోకు భూమిపై దేవునితో నడచెను, దేవునికే ఇష్టడై దేవుడు అతన్ని తీసుకెళ్ళెను. నువ్వు దేవునికి ఇష్టడవైతే నిన్ను కూడా తీసుకెళ్ళును. తన దూతలనే పంపి లాజరు వలె తీసుకెళ్ళును. దేవునిలో కష్టపడి రక్షించుటకిష్టపడి దేవుని సేవకు సమస్తాన్ని అర్పించాలి. ఆ దేవుని పని చేసే వారతనికి కావాలి.